ఖచ్చితంగా కంటిన్యూగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మాల ధరించారు. అది కూడా కేవలం మనకి మంచి ముఖ్యమంత్రి రావాలి అనే రాజధాని మనకి కొత్తగా నిర్మాణం ప్రారంభించారు. మరి అదేవిధంగా పోలవరం అనాదిగా వస్తుంది. ఇటు పరిశ్రమలు కూడా మన అనంతపురం జిల్లాకి కియా ఫ్యాక్టరీ ఒకటి వచ్చింది. మరి ప్రభుత్వం అనేది మారిపోయింది. గతంలో ఏమైపోయింది, రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయింది. డెవలప్మెంట్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇంకా అధోగతి కలియుగం అంతమవుతుందా అన్నంత భావన మాకు ఏర్పడింది. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆయన కోసం మేము సంకల్ప దీక్ష తీసుకున్నాం. ఈసారి పాదయాత్ర ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? శివుడు ఇక్కడ ఉన్నాడు, వస్తున్నాడు, మీ చెంతకు వచ్చాడు అన్న భావన మేము వాళ్ళల్లో నింపి ఆ శివనామ స్మరణ చేయించాలి. నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. ఈ రోజు నేను మీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఏంటి ఆ గొప్పతనం అనుకుంటున్నారా? ఎవరైనా సరే నా ఇల్లు బాగుండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అనుకునే వాళ్ళని కొంతమంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో పోటాపోటీ ప్రపంచం. ప్రతి ఒక్కరూ వాళ్ళ కోసం, వాళ్ళ సుఖం కోసం మాత్రమే ఉన్నారు. కానీ ఇవాళ నేను పరిచయం చేయబోయే వ్యక్తి నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనే ఆలోచనతో ఆయన మొదలైంది, ఆయన సంస్థ మొదలైంది. అలాగే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అనంటే, అసలు ఒక దేవుణ్ణి నమ్మడం అనేది, దండం పెట్టుకోవడం అనేది, మాల వేసుకోవడం అనేది కేవలం 1 నెల 2 నెలలు 1 సంవత్సరం కదా. కానీ ఈయన గత కొన్ని సంవత్సరాలుగా మాల వేసుకుంటారు, పాదయాత్ర చేస్తారు. ఎంతో మందికి నిజం చెప్పాలి అనంటే ఆయన ఒక నిదర్శనం, ఆదర్శం అని చెప్తారు. ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు. ఆయనే జీవనానంద రెడ్డి గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను సార్. అసలు మేము వింటున్నాం మీ గురించి. అంటే శివరాత్రి అంటే చాలా మందికి గుర్తొచ్చేది ఆ శివనామ స్మరణ. అయితే మీరు మాత్రం ఇక్కడ అనంతపురం జిల్లాలో ఓవరాల్గా శివరాత్రి అంటే జీవనానంద రెడ్డి గారి పాదయాత్ర అనేది మేము విన్నాం. అసలు ఏంటి దీని హిస్టరీ ఏంటి? నేను అంత గొప్పవాడిని అయితే కాదు, అయితే శివభక్తుని. శివుడు ఎంతటి దేవుడు అంటే బోలాశంకరుడు ఆయన. శంభో శంకర అంటే ఆయన కరిగిపోతాడు. ఎంత నరరూప రాక్షసులకు సైతం ఆయన వరాలు ప్రసాదించిన మహాదేవుడు. మరి ఆయన మీద మాకు భక్తి కలిగేలా, మాకు ఆయన సేవ చేసుకోవడానికి ఆయన మాకు దారి చూపించినందుకు నేను ఎంతో అదృష్టవంతునిగా భావిస్తున్నాను. మరి దీక్ష, శివమాల అనేది, మనకి మాలధారణ అనేటువంటిది మన యొక్క మానసికమైన అలవాట్లు కావచ్చు, లేకపోతే మన మానసికమైన కోరికలు కొన్ని తీర్చుకోవడానికి కావచ్చు. ఇలా దీక్ష తీసుకొని కొంతకాలం, ఒక మండలం కానీ అర్ధమండలం కానీ, అంటే 40 రోజులు, 20 రోజులు, 60 రోజులు ఇలా దీక్ష తీసుకొని నిష్టగా ఉంటూ చల్లనీళ్ళు స్నానం చేస్తూ, మరి రోజు పొద్దున సాయంత్రం భక్తితో తమకిష్టమైన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ 40 మండలం రోజులు పూర్తిగా నిష్టగా పాటించడం వల్ల వాళ్ళ జీవితంలో ఏవైతే జరగలేదో కోరికలు, అవి తీర్చుకోవడానికి సానుకూలత ఏర్పడుతుంది. ఇది అనాదిగా మన హిందూ ధర్మంలో వస్తుంది. మరి అందులో భాగంగా కొన్ని లక్షల మంది శివమాల ధరిస్తున్నారు. మరి అదేవిధంగా కొన్ని లక్షల మంది అయ్యప్పమాల ధరిస్తున్నారు. సో తమకి ఏ దైవం అయితే ఇష్టమవుతున్నారో, భవానీ మాల ఉంది, వెంకటేశ్వర స్వామి మాల ఉంది, ఆంజనేయ స్వామి మాల ఉంది, అంటే రకరకాల అన్ని దేవతలకి ప్రసన్నం చేసుకునే విధంగా ఒక దీక్ష అనేటువంటిది కొనసాగుతుంది మన హిందూ ధర్మంలో. మరి అందులో భాగంగా మేము కూడా బోలాశంకరుడైన శ్రీశైల మల్లన్నని మేము పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయనకి మా మనసునంతా సమర్పిస్తూ మేము ఆయన్ని ప్రార్థిస్తూ పూజలు చేస్తూ, మరి ఈ లోకానికి మాకు ఈ జన్మ ఇచ్చిన ఈ ప్రాంతానికి, మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి, మరి అందరికీ కూడా సంతోషంగా మేము ఎలాగ జీవిస్తున్నామో అదే సంతోషాన్ని అందరికీ పంచేలా చేయాలా అని చెప్పేసి మా సంకల్పంతో ఆయన్ని
ప్రార్థిస్తూ మేము ప్రతి సంవత్సరం పాదయాత్ర రూపంలో మేము వెళ్తూ ఉంటాం. ఇది 9వ సంవత్సరం. ఇప్పుడు నడుస్తూ ఉన్నది 9వ సంవత్సరం. ఈ ఫిబ్రవరి 12వ తారీఖు స్టార్ట్ అవుతుంది. మనకి శివరాత్రి వచ్చేసి ఫిబ్రవరి 25వ తారీఖు ఉంది. సో మేము 12 రోజుల పాటు దాదాపు పాదయాత్రగా వెళ్తాము. మన అనంతపురం నుంచి శ్రీశైలం వరకు వెళ్తాం. సో ఈ పాదయాత్రలో అశేషమైన భక్తులు పాల్గొంటారు. వాళ్ళందరికీ కూడా మేము అన్ని రకాల వసతులు చేసుకుంటూ ముందుకెళ్తాం. మరి అదే ఆ పాదయాత్రలో విశిష్టత ఏంటంటే, మేము ప్రతి సంవత్సరం ఒక శివలింగాన్ని రాజస్థాన్ నుంచి చేయించుకొని తీసుకొచ్చి ఇక్కడ అనంతపురం నుంచి పూల వర్షంతో పూలలో మేము స్వామివారిని అభిషేకం చేస్తూ దారి పొడవునా శివనామస్మరణ చేపిస్తూ మేము శ్రీశైల మల్లన్న దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ పురవీధుల్లో, శ్రీశైలం పురవీధుల్లో శివరాత్రి వేడుకల్లో మేము అక్కడున్న భక్తాదులందరికీ కూడా ఆనందాన్ని, భక్తి తన్మయాన్ని మేము పెంపొందించి ఆ తర్వాత తీసుకొచ్చి మేము ఇక్కడ అనంతపురంలో మరి శ్రీ కైలాసం అని పెనుగొండ దగ్గర ఉంది, అక్కడ ప్రతిష్ట చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే స్వామి, నాకు ఒకటి అర్థం కాలేదు. అంటే మీరు ప్రతి సంవత్సరం కూడా ఆ విగ్రహాన్ని మీరు ఇయర్ పెంచుకుంటూ వెళ్తారు అన్నది నేను విన్నాను. అంటే ఇప్పుడు మొదటి సంవత్సరం నుంచి ఇప్పుడు నడుస్తుంది 9వ సంవత్సరం. అంటే ఒక్కొక్క విగ్రహం మీరు ఎలా పెంచుతూ ఉన్నారు? అంటే శివలింగము రూపం దాల్చుకోవడానికి సపరేట్ ఒక రాయి స్టోన్ తీసుకొని దాన్ని ఆ స్టోన్లో మనము కావలసిన సైజుల్లో చేసుకుంటూ వెళ్ళచ్చు. ఆ విధంగా చేస్తాం. అంటే ప్రతి ఇయర్ కూడా మీరు విగ్రహాన్ని పెంచుకుంటూ దాన్ని మోసుకొని వెళ్తారు, తీసుకెళ్తారు. ఓకే. అంత దూరం పాదయాత్ర చేస్తారు. అవును. అండ్ మీతో పాటు ఎంతో మంది భక్తులు కూడా మీతో జాయిన్ అవుతారు. గ్రేట్ వర్క్. అయితే స్వామి, ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు మీతో పాటు వస్తున్నారు అని అంటే కొంతమందికి వేసుకోవాలి, మాల వేసుకోవాలి అని ఉంటుంది. కొంతమందికి నిజంగా చెప్పాలంటే అంటే అక్కడ వరకు పాదయాత్ర చేయాలని ఉంటుంది. కానీ కొంచెం భయం కొంతమందికి ఉండొచ్చు, లేకపోవచ్చు. వేసుకుంటే దాన్ని ఖచ్చితంగా నిష్టగా మనం ఫాలో అవ్వగలుగుతామా, నడవగలుగుతామా అనే కొంచెం భయం కూడా ఉండొచ్చు. అలాంటి వారికి మీరు ఏమైనా సదుపాయాలు కల్పిస్తారా? దారి పొడవునా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళకి మాల వస్తువులు, మాల ధారణకు సరిపోయే వస్తువులు ఇస్తాము. అదేవిధంగా వాళ్ళకి పాదయాత్ర స్టార్ట్ అయిన వాళ్ళ నుంచి భోజన వసతి, మరి అదైతే దాహం తీరం మినరల్ వాటర్ ట్యాంకర్స్ ఉంటాయి, మినరల్ వాటర్ ఫెసిలిటీ. అదేవిధంగా పడుకోవడానికి అన్ని రకాల చాపలు, రగ్గులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. మళ్ళీ తిరిగి దర్శనం అయిన తర్వాత శ్రీశైలం వెళ్ళిన తర్వాత మరి దారి పొడవున అన్నదానం చేయడమే కాకుండా శ్రీశైలంలో కూడా మేము భక్తాదులకి మాకు చేతనైనంత అన్నదానం కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం. శివరాత్రి అయిన తర్వాత మరి ఎంతమంది అయితే మాతో పాటు భక్తులు వచ్చారో వాళ్ళందరినీ సపరేట్ వాహనాల్లో తిరిగి వాళ్ళ ఇంటికి చేర్చే వరకు మేము ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇదంతా చాలా బాగుంది. కానీ నేను ఇంకొక విషయం కూడా ఉన్నాను. ఏంటంటే మాల వేసుకుంటారు, తీస్తారు అనేది చాలా వరకు మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. కానీ ఖచ్చితంగా కంటిన్యూగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మాల ధరించారు. అది కూడా కేవలం మనకి మంచి ముఖ్యమంత్రి రావాలి అనే ఒక తపస్సు చేశారు మీరు అని చెప్పి నేను విన్నాను. అసలు అది ఏంటి, ఏం జరిగింది? ఇది యాక్చువల్లీ మన రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత రాజధాని మనకి కొత్తగా నిర్మాణం ప్రారంభించారు. మరి అదేవిధంగా పోలవరం అనాదిగా వస్తుంది. అవును. ఇటు పరిశ్రమలు కూడా మన అనంతపురం జిల్లాకి కియా ఫ్యాక్టరీ ఒకటి వచ్చింది. ఇట్లా డెవలప్మెంట్స్ అనేటువంటిది అప్పుడప్పుడే ప్రారంభమయ్యే దశలో మరి ప్రభుత్వం అనేది మారిపోయింది గతంలో. అవును. అప్పుడు ఏమైపోయింది, రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయింది. డెవలప్మెంట్స్ అన్నీ ఆగిపోయినాయి. రాజధాని దిక్చూసి లేకోకుండా అయిపోయింది. పరిశ్రమలు లాస్ట్కి మనకి ఇక్కడ ఏర్పడిన కియా ఫ్యాక్టరీ కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా చాలా యూనిట్స్, యాన్సిలరీ యూనిట్స్ అన్నీ కూడా తీసేశారు. సో రావాల్సిన కొత్త యూనిట్స్కి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు, కొత్త పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు. సో యువత అంతా కూడా పెడదోరపడే పరిస్థితి. సో ప్రభుత్వమే లిక్కర్ వైన్ షాపులు ఓపెన్ చేసుకొని లిక్కర్ని అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళు స్వలాభాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని పరిపాలించే దిశగా వాళ్ళ ఆలోచనలు కొనసాగాయి. సో ఇట్లాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మన రాష్ట్రం ఇంకా ముందుకు పోతే ఇక అధోగతి, కలియుగం అంతమవుతుందా అన్నంత భావన మాకు ఏర్పడింది. సో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒక మంచి ప్రభుత్వము, మంచి పరిపాలన అనేటువంటిది రావాలి. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి, మరి విజన్ ఉన్న నాయకుడు.
మరి ఆయన ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి, ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆయన కోసం మేము సంకల్ప దీక్ష తీసుకున్నాం. మరి 4 సంవత్సరాలుగా ఆయనకి నిరంతరం మేము తోడు ఉంటూ ఆయనకి భక్తిపరంగా మా శక్తి కొద్దీ మేము శివ పూజలు మరి అమ్మవారి పూజలు చేపించి ఆయన్ని కాపాడుకోగలిగినాం. ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకున్నాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము మాల విసర్జన అనేది సంకల్పం పూర్తయిన తర్వాత మళ్ళీ మనం అలాగే ఉండకూడదు కాబట్టి దానికి బ్రేక్ చేయాలి. సో సంకల్పం మేము అనుకున్న కోరిక తీరింది. ఆ సంకల్పం అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిన తదుపరి మేము మామూలు ఆ సంకల్ప దీక్ష తీసేసాం. మరి ఈ సంవత్సరం మరి మాలధారణ ప్రారంభించారు. ఈసారి పాదయాత్ర ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? ఇప్పుడు ఫిబ్రవరి 12వ తారీఖు స్టార్ట్ అవుతుంది. సో అర్లీ మార్నింగ్ మామూలుగా 5:30 అట్లా స్టార్ట్ చేస్తాము. తర్వాత 11 o'clock స్టాప్ చేస్తాం. మరి ఈవినింగ్ 4 అట్లా స్టార్ట్ చేస్తాం. 4 మరి 7:30 8 o'clock లోపల నిలబెట్టేస్తాం. సో డైలీ ఒక 20 కిలోమీటర్స్ మ్యాక్సిమం, ప్రతిరోజు 20 కిలోమీటర్స్ పాదయాత్ర చేస్తూ స్వామివారి గురించి మనం ఇది చేస్తాం. మామూలుగా పాదయాత్ర అంటే డే టైం తక్కువ చేస్తారు, ఎక్కువ నైటే చేస్తారు. అంటే ఒక 10-20 మంది బ్యాచ్లు అలా నడుచుకుంటూ పోయేవాళ్ళు. అయితే మేము రోజు పగులు మాత్రం ఎందుకు పోవాలనే ఉద్దేశం అంటే, మేము శివలింగాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తాము, ఉత్సవంగా చేసుకుంటూ వెళ్తాము. అది అక్కడ ప్రాంతం మేము నడిచిపోయి మాకు మాత్రమే శివుడు ప్రసన్నం కావాలనే స్వార్థం కాదు మాకు. ఆ భక్తి భావన అనేది దారి పొడుపున అన్ని గ్రామాలకి వ్యాప్తి చెందాలి. అందుకని మాకు ఎండ ఉన్నా కూడా దాన్ని కొద్దిగా మేము చేస్తూ భరిస్తూ స్వామివారిని శివుడు అక్కడ ఉన్నాడు, వస్తున్నాడు, మీ చెంతకు వచ్చాడు అన్న భావన మేము వాళ్ళల్లో నింపి ఒక్క నిమిషమైనా వాళ్ళు తన్మయం చెందే విధంగా అనంతపురం నుంచి శ్రీశైలం వరకు భక్తాదులు కనిపించిన వాళ్ళందరి మనసుల్లో శివుని గురించి, శివ శక్తి గురించి ఒక్క సెకండ్ అయినా, ఒక్క నిమిషమైనా వాళ్ళ మనసు తన్మయం చెందే విధంగా మేము తీసుకురావడమే మా యొక్క శివనామ స్మరణ చేయించాలి. బాగుంది. కానీ స్వామి ఇప్పుడు 9వ సంవత్సరం, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా మీరు కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు? అది నాకు తెలియదు. అది ఆయన అభిష్టం. ఆయన ఎంతకాలం నడిపించుకుంటాడో నాకు తెలియదు. అసలు ఆయన మనకి శక్తిని ఇచ్చినంత వరకు, ఈ దేహం సహకరించినంత వరకు నేను నడిపిస్తూనే ఉంటాను. ఇంకోటి మీ గురించి విన్న విషయం ఏంటి అని అంటే, సేవ చెయ్యాలి అనే ఆలోచన, ఆ తపన, దానివల్లే మీరు కొన్ని చేస్తున్నారని మేము విన్నాం. అసలు ప్రజెంట్ ఏం రన్నింగ్ చేస్తున్నారు? ఇక్కడ దైవ నామస్మరణ అనేది ఒక ఆస్పెక్ట్ అనుకోండి. అంటే భక్తి, నామస్మరణ, జపము అనేటువంటిది శక్తిని ఆవాహం చేసుకోవడానికి అదొక మార్గము. అయితే ఆ నామము చేయాలన్నా కూడా మనకి కాస్త పుణ్యం ఉండాలి. అందరికీ ఆ సమయం కూడా దొరకదు. సో కర్మ ఫలాలు మనల్ని వెంటాడుతుంటాయి. సో ఆ కర్మ ఫలాలు ఏం చేస్తాయి? మనం ప్రశాంతంగా ఉండి ఏదో జపం చేసుకుంటామంటే ఏదో ఫోన్ వస్తుంది, లేదా ఎవరో వస్తారు మనల్ని ఏదో ఆటికి రా అని పిలుస్తారు, లేదా ఇంకో సమస్య ఏదో వస్తుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే, మనము చేసుకున్న కర్మ ఫలితాలు మనల్ని లాగుతూ ఉంటాయి. సో ప్రశాంతంగా నువ్వు ధ్యానం కూడా చేసుకోలేవు. సో ధ్యానం చేసుకొని నువ్వు త్రినేత్రుని నువ్వు దర్శించుకోగలిగినావంటే అంతకన్నా మోక్షం లేదు. కానీ ఆ స్థాయికి పోవాలంటే, ఒక హిమాలయాల్లో ఋషులు ఎలా తపస్సు చేసుకుంటున్నారో అలా మనం ఆ స్థాయికి చేరాలంటే మన మనసు అనేది నిగ్రహం కావాలి. ఫస్ట్ నిగ్రహం, మన మనసు మన మాట వినాలి అంటే మనం గతంలో చేసుకున్న కర్మ ఫలితాలు మనల్ని తాకకోకుండా ఆ ఫలితాలన్నీ నిర్వీర్యం కావాలి. మనం చేసిన పుణ్య ఫలితం కావచ్చు, పాప ఫలితం కావచ్చు, ఇవన్నీ మనకు నిర్వీర్యం అయిపోవాలి. దాన్ని బ్యాలెన్స్ చేసేసేయాలి. ఆ బ్యాలెన్స్ చేయాలంటే మనం ఈరోజు లేచినప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాము అనేది ముఖ్యం. సో కర్మము, మంచి కర్మ చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు కర్మ చేస్తే చెడు ఫలితం వస్తుంది. సో కర్మ ఫలితం అనేది మనకి అంటుంది. గతంలో మనం పొరపాట్లు చేసి ఉంటాం, ఈ జన్మ కాకపోతే గత జన్మలో. సో అవన్నీ కూడా మనకి ఈ జన్మతోనే వస్తూ ఉంటాయి, వెనకలే వస్తూ ఉంటాయి. సో మనము పుణ్య ఫలితం ఉంటే మనం అనుకున్నది సాగుతుంది, చెడు ఫలితం ఉందంటే మనం అనుకున్నది నువ్వు ఎంత బలవంతునైనా వెనక పడిపోతావు. సో
నాకు కావాల్సింది దైవారాధన. దైవారాధన నేను చేయడమే కాకుండా అందరిలో నింపాలి. సో ఇవి చేయాలంటే దానికి నాకు శక్తి కావాలి, బలం కావాలి. అవి చేయాలంటే ఏం చేయాలి? తిరిగి పుణ్యాన్ని సంపాదించాలి. పుణ్యం ఏ విధంగా వస్తుంది అంటే మనం అన్నదానం చేస్తే వస్తుంది, లేదా కష్టాల్లో ఉండేవానికి ధైర్యం చెప్తే వస్తుంది, లేదా ఇట్లా రకరకాల సమస్యలు. ఇప్పుడు మేము చనిపోయిన వాళ్ళకి కైలాస రథాలు పెట్టాము, అంటే అనాథలకి పూడ్చడానికి వెహికల్స్ తీసుకెళ్తారు. అదేవిధంగా ఫ్రీజర్ బాక్సులు పెట్టాము. ఫ్రీజర్ బాక్స్ అంటే ఇప్పుడు దేహాలు స్మెల్ వస్తాయి, సో స్మెల్ రాకోకుండా వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏసీ ఫ్రీజర్ బాక్స్ పెట్టాము. సో ఇట్లా అంబులెన్స్లు పెట్టాము. అదే కాకుండా ఉచితంగా బస్సులు ఫెసిలిటీస్ పెళ్ళిళ్ళకి వాటికి పెట్టింది. సో ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానాలు ఇవన్నీ చేసి ఉన్నాము. సో ఇవన్నీ కూడా పుణ్య ఫలితాలు. సో పుణ్య ఫలితాలు తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం ఏం చేస్తామనేది, బలం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేది నెక్స్ట్ ఆస్పెక్ట్. సో మంచి బలం వచ్చిన తర్వాత తిరిగి దాన్ని మరింత మంచికి ఉపయోగించాలి. సో ఆ కార్యక్రమంలో భాగంగానే మేము ఒకటొకటి రాయి పేర్చుకుంటూ బిల్డింగ్ ఎలా కడతామో అలాగా మేము చేసే ప్రతి సంవత్సరము ఈ పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు తిరిగి ఈ లోకానికి మరింత మంచి జరగాలని మేము ఈ సంకల్ప దీక్షలు కానీ, ఈ పాదయాత్రలు కానీ, శివారాధన కానీ ఇవన్నీ కూడా అందులో భాగాలే. ఇంకోటి ఉపాధి కల్పించాలి అనే ఒక వినూతనమైన ఆలోచనతో, అంటే దీనిలో ఖచ్చితంగా ఏదో డబ్బు సంపాదించాలి, కొత్తగా నేను మేడ మీద మేడ కట్టాలి అనే ఆలోచనని పక్కకు పెట్టి 10 మందికి నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పించాలి అనే ఒక వినూతనమైన ఆలోచనతో మీరు ఒకటి స్థాపించారు అన్నది మేము విన్నాం. అసలు ఏంటి ఆ సంస్థ పేరేంటి? స్వామి, ఇంకొక విషయం ఏంటంటే భక్తి కోసం మీరు ఎంతవరకైనా పెడుతున్నారంటే ఎంత ఖర్చైనా సరే ఎక్కడా కూడా వెనకాడట్లేదు. ఖర్చు కోసం కాకుండా కేవలం మన హిందుత్వం పరిరక్షించాలి, సేవ చెయ్యాలి, 10 మంది నాతో శివనామ స్మరణ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మీరు బయలుదేరారు. అంటే అసలు ఏంటి దీనికి మూలం? ఎందుకు అనుకుంటున్నారు అంత ఖచ్చితంగా? నాకు దైవం మీద ఉన్న నమ్మకం అదే నన్ను నడిపిస్తుంది. సో మనం ఎక్కడో ఒకసాట నమ్మాలి. నమ్మకం అనేది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అఫ్కోర్స్ ఈ సొసైటీలో ఎక్కడైనా కానీ మోసం జరిగిందంటే అక్కడ నమ్మకం ఉంటేనే మోసం జరుగుతుంది, అలా లింక్ ఉంటుంది. కానీ మనిషిని నమ్మి మోసపోయినోడు ఉంటాడు, కానీ దైవాన్ని నమ్మి మోసపోయినోడు చరిత్రలో లేడు. సో దైవాన్ని మనం నమ్ముతూ దైవ ధర్మము పాటిస్తూ మరి శాంతియుతంగా ఈ లోకానికి, లోక కళ్యాణానికి మనం చెయ్యాలనుకున్న సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటొకటి నెరవేరుతూ వస్తున్నాయి నాకు. సో వాటిలో భాగంగా మనం పూర్తిగా నేను ఆ శివుణ్ణి, శివశక్తిని, అమ్మవారిని పూర్తిగా నమ్మాను. సో ఆ నమ్మకాన్ని ఆ భగవంతుడు కూడా నాకు వెన్నంటి ఉండి అన్ని విషయాల్లోనూ తోడుగా నిలుస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను, కానీ నేను చేయడం వల్ల ఆయనేమి ఇది కాలేదు. సో దైవం అనేటువంటిది ఖచ్చితంగా ఉంది, మేము నమ్ముతున్నాము. ఆ నమ్మకంలో భాగంగా హిందూ ధర్మం ప్రకారంగా శివారాధన చేస్తూ శివదీక్షలు తీసుకొని మరి లోక కళ్యాణం కోసం ఈ లోకమంతా పచ్చగా ఉండాలని మేము చేసే ఈ సంకల్ప యాత్రలు, మరి శివారాధన పూజలు, శివలింగ ప్రతిష్టలు ఇవన్నీ కూడా లోకానికి మంచి జరగాలనే ప్రయత్నం. చూశారు కదా జీవానంద రెడ్డి గారు. ఒక్కటే ఆయన ఎజెండా ఏంటి అంటే హిందూ ధర్మాన్ని కాపాడాలి, పరిరక్షించాలి, సమాజ సేవ చేయాలి. ఎంత చేసినా ఎక్కడో ఒక దగ్గర మనం చేసిన తప్పు అనేది ఎక్కడా కూడా అది ఏం జరిగినా సరే ఆ తప్పుని ఏదో చేయడం కంటే కూడా మన మనస్సాక్షిని నమ్ముకొని కొంచెం సేవ చెయ్యాలి, ఆ దేవుణ్ణి స్మరించాలి. శివనామ స్మరణ ముందు ఏదైనా సరే పటాపంచలు అయిపోతుంది అని చెప్పేసి ఆయన స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు. ఆ శివనామ స్మరణ కోసమే ప్రతి ఒక్కళ్ళు పాటుపడాలి అని చెప్పి ఆయన వంతుగా చాలా కృషి చేస్తూ ఇంతటి పాదయాత్ర ప్రతి సంవత్సరం చేస్తూ ఈ ఏజ్లో కూడా ఆయన ఇంత ఖచ్చితంగా ఉన్నారు అని అంటే 10 మంది కూడా సస్యశ్యామలంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి అనే ఆయన ఒక్క ఆలోచన. నిజంగా ఇది అందరికీ ఆదర్శమనే చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.